కినోవా స్వీట్ పొటాటో బౌల్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కినోవా స్వీట్ పొటాటో బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కినోవా, చిలకడ దుంప, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. కినోవా స్వీట్ పొటాటో బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీరు అన్నట్టుగానే ఈ మధ్యకాలంలో ఆర్థరైటిసే కాదు, చాలా వరకు డైట్ కూడా చేస్తున్న వాళ్ళు రైస్ మానేసి కినోవా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో పర్టికులర్గా మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్పండి, ఎందుకు మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది కినోవా అనేది? కినోవా అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అశ్విని దీంట్లో. బికాస్ చాలా మంది ఆర్థరైటిస్ పేషెంట్స్ ఏం చేస్తారంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని చెప్పి అన్నీ యూస్ చేస్తారు, కానీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అయిన ప్రోటీన్ అనేది వాళ్ళు మిస్ చేస్తారనమాట. సో ఈ కినోవా కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. సో అమినో యాసిడ్సే కాకుండా ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం బట్టి మనం ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఈ ఆర్థరైటిస్లో ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, దీంట్లో యూస్ చేసే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఫైబర్ రిచ్ కూడా ఉన్నాయి, లైక్ స్వీట్ పొటాటో కానివ్వండి, క్యారెట్ కూడా. సో అది కూడా తొందరగా డైజెషన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కదా. ఎస్, సో ఫైబర్ ఎక్కువ ఉంది అండ్ న్యూట్రియంట్స్ కూడా బాగానే ఉంటాయి అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఎస్, వాల్నట్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో డబల్ ధమాకా అనమాట. ఆర్థరైటిస్ వాళ్ళే కాకుండా వెయిట్ లాస్ గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే ఎటువంటి డైట్ తీసుకొని అర్థం కాదు కదా, అటువంటిప్పుడు మనం ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా మరి? ఎస్, ఏం చేయాలి? సో ఫస్ట్ చాపింగ్ బోర్డ్ తీసుకుందాం అశ్విని. సో ముందుగా అశ్విని మనం స్వీట్ పొటాటోని ఆల్రెడీ సెమీ బాయిల్ చేసుకున్నాము, కొంచెం స్టిర్ ఫ్రై చేసుకుందాం కాబట్టి ఇంకా చిన్న పీసెస్లో కట్ చేద్దాం. ఓకే, ఇలా ప్యాన్ పెట్టుకుందామా? ఎస్, ప్యాన్ పెట్టేసుకుందాం అశ్విని. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందా అండి? ఆల్మోస్ట్ కినోవా అంటే కొంచెం, లేదంటే కనుక కైండ్ ఆఫ్ బ్రంచ్ లా కూడా తీసుకోవచ్చు కదా ఇది? ఎస్ అశ్విని, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. బికాస్ కిన్వా అనేది హెల్దీ అండ్ ఇందులో ప్రోటీన్తో పాటు కొంచెం కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. అదే స్వీట్ పొటాటో తీసుకున్నట్టు అయితే స్వీట్ పొటాటోలో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. కినోవా అంటే మనం ఎక్కువగా రైస్కి బదులుగా యూస్ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ అంత మార్నింగే బ్రేక్ఫాస్ట్లో అక్కర్లేదు అనుకుంటే కనుక కంప్లీట్ రైస్కి మనం ఈ మీల్ అయితే రీప్లేస్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు అశ్విని. ఓకే, డన్. సో ఫస్ట్ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం అశ్విని. సో కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి లైట్గా స్టిర్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఆర్థరైటిస్ వచ్చిందని ఎలా తెలుస్తుందండి? సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? అంటే ఏజ్ గ్రూప్తో కూడా మనకి సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు కదా, ఏ స్టేజ్లో గుర్తించవచ్చు? సో ఆర్థరైటిస్కి జనరలీ అశ్విని మనకి ప్రతి ఒక్క సిమ్టమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీ పెయిన్స్ రావడం అండ్ జాయింట్స్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వేళ్ళు ఇలా మనం అనడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, స్పెషల్లీ మార్నింగ్ టైమ్స్లో బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది అనమాట. లేచిన వెంటనే బెడ్ పై నుంచి లేచి నడవడానికి ఇబ్బందిగా ఉండడము, లేకపోతే జాయింట్స్ ఏదన్నా ఒకటి పట్టుకొని రాయడము, లేకపోతే ఏదన్నా పని చేయడంలో ఇబ్బంది, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, బేసిక్ సిమ్టమ్స్ ఇవన్నీ అయితే. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆర్థరైటిస్ అనేది 2 టైప్స్ ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా ఆస్ట్రో ఆర్థరైటిస్ అనమాట. సో ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వర్తిస్తుంది అనమాట. సో ఆస్ట్రో ఆర్థరైటిస్కి సిమ్టమ్స్ ఏంటంటే జనరలీ మోకాల పైన ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే 2 జాయింట్స్ ఉంటాయి, జనరలీ మనకి మోకాల్లో 2 జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 జాయింట్స్ మధ్యలో సో కార్టిలేజ్ అనే ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఇవి 2 ఏం చేస్తాయి అంటే ఒక గ్రీజింగ్ మెకానిజం లాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం మూవ్మెంట్ చేసిన కొద్దీ ఇవి 2 హెల్ప్ అవుతాయి. ఆస్ట్రో ఆర్థరైటిస్ లో ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ కార్టిలేజ్ మరియు సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి పెయిన్ రావడము, ఎక్కువసేపు నడవలేకపోవడము, మెట్లెక్కడంలో ఇబ్బంది, కూర్చొని లెగకపోవడము, ఇలాంటి సింటమ్స్ అన్ని మనం ఆస్ట్రో ఆర్థరైటిస్ లో కనిపిస్తాయి. ఓకే, చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఫేస్ చేస్తున్నారు, ఇది అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఉండదా? సో జనరలీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే
జనరలీ డాక్టర్ మీకు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ సజెస్ట్ చేస్తారనమాట. అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, అంటే స్టేజెస్ ఉంటాయి అనమాట. ఆస్ట్రోఆర్థరైటిస్కి కూడా స్టేజెస్ ఉంటాయి. ఓకే, స్టేజెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా లాస్ట్కి ఈ జనరేషన్ అనేది ఎక్కువ అవ్వదు అనమాట. లోపల కార్టిలేజ్ రీజనరేషన్ అనేది మెల్లిగా అవుతుందన్నమాట. ఓకే. సో 4th స్టేజ్ అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి జనరేషన్ అవ్వదు కాబట్టి నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాము. లేదంటే ఆల్రెడీ మార్కెట్లో కొన్ని సప్లిమెంట్స్ అవైలబుల్ ఉంటాయి. గ్లూకోజమిన్ అని అంటారనమాట, కాండ్రైటిన్ సల్ఫేట్స్ అంటారు. ఇలాంటివన్నీ మనం యూస్ చేసినట్టు అయితే మన లోపల ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని రిపేర్ చేసి కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో స్టెర్ ఫ్రై అయిపోయింది. ఎస్. సో ఇది మనం మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం అశ్విని. ఓకే. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ క్వినోవాని యాడ్ చేద్దాం అశ్విని. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అశ్విని, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ క్యారెట్స్ని తీసుకున్నాం అశ్విని. ఇది ఆప్షనల్, క్యారెట్స్ కాకుండా ఇంకా మీకు ఏ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిది తీసుకున్నారా, ఉడికించారా? పచ్చిదే అశ్విని. ఓకే. నెక్స్ట్ మనం ఒమేగా 3 రిచ్ ఉన్న వాల్నట్స్ని తీసుకుందాం అశ్విని. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం మిరియాల పొడిని యాడ్ చేద్దాం అశ్విని. ఓకే. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేద్దాం. స్టీమ్ కూడా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా మనకి క్యారెట్ తినడానికి. ఎస్, ఇలా ఇష్టపడకపోతే ఇన్ కేస్. ఎస్, కావాలంటే మీరు ఇంకా గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, అలా కూడా బాగుంటుంది. సో ఇది అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో కినోవా స్వీట్ పొటాటో బౌల్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో ఆర్థరైటిస్లో భాగంగా కినోవా స్వీట్ పొటాటో బౌల్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కినోవా స్వీట్ పొటాటో బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కినోవా, చిలకడ దుంప, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. కినోవా స్వీట్ పొటాటో బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకుని ఉడికించిన స్వీట్ పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న బాయిల్డ్ స్వీట్ పొటాటో వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న స్వీట్ పొటాటో వేసి కొంచెం ఉడికించిన కినోవా, క్యారెట్, వాల్నట్, సాల్ట్, మిరియాల పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కినోవా అండ్ స్వీట్ పొటాటో బౌల్ రెడీ.